హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. వచ్చేసి ఇప్పుడైతే సాయంత్రం నైట్ అయ్యింది. టైం వచ్చేసి 7 అవుతుంది. ప్రతి స్నానం చేసిన. ఎందుకంటే ఈరోజు అమావాస్య కదా, రేపు ఉగాది కదా, అందుకోసం అయితే మా సైడ్ అయితే అమావాస్య రోజు నైట్ అయితేమో దేవుడికి మడపలు పెడతారండి. వైట్ అన్నం ముందు పెసరపప్పు చప్పటి పెడతారండి ఈరోజు అయితే. అందుకోసమని ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడైతే అన్నం పెట్టిన ఇక్కడైతే పప్పు అయితే దొరుకుతుంది. ఓకేనా, ఇప్పుడైతే నేను దేవుడి గుడిని దీపం కుందేలో నూనె వేసుకొని రెడీ చేసుకుంటా. దీపం పెట్టేస్తా. ఇప్పుడు పెట్టేసిన తర్వాత అది రెడీ అయిన తర్వాత అప్పుడు మడపలు పెడుతుంది దేవుడికి అయితే. ఓకేనా, నేనైతే సాయంత్రం అయితే ఇల్లు అయితే మాపు పెట్టేసుకున్నా. సాయంత్రం అయితే గ్యాస్ కూడా క్లీన్ చేసుకున్నా. క్లీన్ చేసుకొని ఇవైతే దీపం పెట్టేస్తున్నా, చూపిస్తా. ఓకేనా, అయితే నేను దీపం పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. అయిపోయింది, దీపం పెట్టేసిన. ఓకేనా, అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో అన్ని కొత్తగా జరగాలని, కొత్త ఆశయాలు మీకు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన తెలుగు వాళ్ళకైతే ఇది కొత్త సంవత్సరం కదా. జనవరి 1st అయితే రంగోలీలు వేసి అదొకలా చేస్తారు మన తెలుగు. అదైతే మనదైతే కాదు. మన తెలుగు సంవత్సరం అంటే ఇదేనండి మనకి. ఇప్పుడే మన రంగులతో మన ఇంటిని అలంకరించుకోవాలి, మనకు కొత్త సంవత్సరం కాబట్టి. అవునా కదా, చెప్పండి. అవునైతే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉగాది అయితే మేమైతే సామాన్లు తీసుకున్నాము, తెచ్చామండి. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, మామిడి కొమ్మలు, కొబ్బరికాయలు, మామిడికాయలు, నెక్స్ట్ వచ్చేసి పెట్టుకోవడానికి మల్లెపూలు తెచ్చారు. వచ్చేసి తోరణాలు కట్టడానికి బంతి పూలు అండి. మూర వచ్చేసి ఇప్పుడు 40 రూపాయలు ఉందట మా హైదరాబాద్లో అయితే. ఇప్పుడు సీజన్ తక్కువ కదండి బంతి పూలకి, అందుకోసం రేట్ అయితే పెరుగుతుంది. ఇది వచ్చేసి పువ్వులు దేవుడు పెట్టుకోవడానికి విడి పూలు అండి. ఓకేనా, ఇది వచ్చేసి చూద్దాం ఏందో, నాకు కూడా తెలీదు ఏం తెచ్చారు. ఇదేదో చాయ్ పత్తిలా ఉందండి. వచ్చేసి స్వీటును బొబ్బట్లు అండి. ఏమంటారు, బొబ్బట్లు అంటారా, నేతి బొబ్బట్లు తెచ్చారు హస్బెండ్ అయితే. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా.